వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆ 29 గ్రామాలకి చట్టబద్ధత కల్పించమని, అప్పుడు రేట్లు పెరుగుతాయి. బట్ టోటల్ ఏరియా మొత్తాన్ని కలిపి చట్టబద్ధత ప్రకటించాలి, కానీ అదొక్కటి ప్రకటిస్తే నష్టం. అంటే ఇప్పుడు మొదటి విడత, ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ సిద్ధమవుతున్నారు కదా సార్. ఈ 2 విడతల్లో సేకరించింది ఇప్పుడు 27,000 ఎకరాలు ఎంత అన్నారు, ఇంతకుముందు 35,000 ఎకరాలు ఎంత సేకరించారు. ఇంతవరకు ఏమన్నా ఈ పరిధి చూపించి దీని వరకు నోటిఫై చేసేస్తారా దీన్నే అమరావతి ప్రాంతం కింద, తర్వాత ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అవుతుందా నగరం? అదే జరిగితే గనక అతి పెద్ద రాంగ్ స్టెప్ వేసినట్టు, అంటే చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఉట్టే 29 గ్రామాల రాజధానిగానే నువ్వు ప్రారంభించాక, ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు అట్లా చిన్న రాజధానులు ప్రారంభించి పెరగలావి. అవి ఆల్రెడీ పెద్ద నగరాలు. ఆ పెద్ద నగరాలు మరింత విస్తరణైనవి. 29 గ్రామాలు అయితే ఒక చిన్న ఒక మున్సిపాలిటీకే పరిమితం అవుతుంది. మున్సిపాలిటీ కూడా కాదండి, పంచాయతీ, పెద్ద పంచాయతీ. మున్సిపాలిటీ కూడా కాదు, మంగళగిరి మున్సిపాలిటీ పెద్దదవుతుంది దీంతో పోల్చుకుంటే. అదే అదే జనాభా పరంగా చూసుకున్నప్పుడు మంగళగిరి మున్సిపాలిటీ జనాభా ఎక్కువ ఉంటారు అప్పుడు దీంతో పోల్చుకుంటే. కాబట్టి పెద్ద పంచాయతీ అవుతుంది. అట్లా ఉండడానికే కరెక్ట్ కాదు అది బేసిక్గా. అయితే సమస్య ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీరు ఈ 29 గ్రామాలకి మాత్రమే రాజధానిగా ప్రకటిస్తే వాటితో ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? అప్పుడు స్టార్టింగ్ కేవలం ఆ విద్యా సంస్థలు వాటికి, ఇప్పుడు మనకు కనుక కొన్ని దాన్ని ఏమంటారు టౌన్షిప్స్ అంటాం కదా, అలాంటి ఒక టౌన్షిప్ గా మిగిలిపోతుంది. ఇది టౌన్షిప్ గా మిగిలిపోతుంది తప్పించి అంతకు మించి ఎదుగుదల అన్నటువంటిది కనిపించదు దీంట్లో. అప్పుడు అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. బేసిక్ గా కావాల్సినటువంటిది స్పష్టత కావాలా.